మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల యాజమాన్యం తన ఫ్లాట్లను కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితుడు కళాశాల ముందు సర్వే నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు ఉదయ్ మాట్లాడుతూ 2017లో తాను గట్కేసర్ సర్వే నంబర్ 126/1లో 248 గజాల ఫ్లాట్ను తీసుకున్నాను. సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల యాజమాన్యం తన ఫ్లాట్ను కబ్జా చేసి ప్రహారీ నిర్మించారన్నారు. తన ఫ్లాట్ కబ్జాపై కళాశాల యాజమాన్యాన్ని అడిగితే సెటిల్మెంట్ పేరుతో 9 సంవత్సరాల నుంచి కాలయాపన చేశారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కళాశాల యాజమాన్యం తన ఫ్లాట్ గురించి అడిగితే స్పందన లేదని, తనకి న్యాయం కావాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్, గట్కేసర్లో ఉంటాను. నేను ఒక 2017లో ఈ ఫ్లాట్ మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక వీళ్ళు గోడ పెట్టుకుంటుంటే వచ్చి మధ్యలో అడిగాము కూడా. అడిగి ఒక పలుమార్లు అడిగాము, ఒక 10 సార్లు అడిగితే మాట్లాడదాం సార్, మీ గోడ మీ దాంట్లో ఏముండదు, మేము సర్వే మేము కూడా చేయించుకుంటామని వాళ్ళు కూడా చేయించుకోవడం జరిగింది. వాళ్ళు చేయించుకున్నాక వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే మేమే ముందుకు వచ్చామని చెప్పి, తప్పైంది మాదని చెప్పి ఒప్పుకోవడం కూడా జరిగింది. తర్వాత పలు విధాలుగా వచ్చి సార్ మాట్లాడదాం మాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ అయిపోయాక మాట్లాడదాం అనే చర్చలు కూడా జరిగినాయి. తర్వాత కూడా వాళ్ళు ఎవరు కూడా మాకు స్పందించకపోయేసరికి మేము మీడియా ముందుకు వచ్చాము. న్యాయంగానే ఉంటాం, మేము న్యాయంగానే పోరాడి మా ప్లాట్ని మేము సాధించుకుంటాము. మాకు మీడియా మిత్రులు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్లాట్ మొత్తం 248 గజాలు నాది. రోడ్డు కూడా కబ్జా చేసుకున్నారు. పక్కన ప్లాట్ వల్ల కూడా రోడ్డు కబ్జా అయింది. ఈ వెంచర్లో ఉన్న ప్రతి ప్లాట్ కూడా 25 ఫీట్ల రోడ్డు, ఒక 40 ఫీట్ల రోడ్డు ఒకటే ఉంటుంది. ప్రతి ప్లాట్ కూడా 25 ఫీట్ల రోడ్డే. ఇప్పుడు కాలేజ్ యజమాన్యం కబ్జా చేసుకొని 42 ఫీట్ల రోడ్డు ఇక్కడ వేయడం జరిగింది. దీన్ని కూడా మేము మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ కూడా ఇస్తాం. మా ప్లాట్ మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. వాళ్ళు ఎన్ని మంతనాలు జరిపినా మాకు అవసరం లేదు. మా ప్లాట్ మేము దాని గురించి పోరాడతాం. మాది మొత్తం ఒక దాదాపు 200 దాకా పోయింది. 200 గజాలు పోయింది మాది. 190-200 గజాల వరకు పోయింది మాది. టోటల్గా పోయింది. అందులో రోడ్డు కూడా ఉంటుంది. రోడ్డు కూడా కబ్జా చేసుకున్నారు వాళ్ళు. 25 ఫీట్ల రోడ్డు కూడా ఉంది, అది కూడా టోటల్ కబ్జా చేసుకున్నారు వాళ్ళు. ఈ రోడ్డు కూడా ఇప్పుడు ప్రజెంట్ మీరు నిలబడిన రోడ్డు కూడా దీన్ని కూడా కబ్జా చేసుకునే కట్టారు వాళ్ళు. రోడ్ వేయడం కూడా అదే జరిగింది. ఇది 25 ఫీట్ల రోడ్, దీన్ని 42 ఫీట్ల రోడ్డు వరకు చేశారు. దీన్ని కూడా మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాము, జిహెచ్ఎంసీలో కూడా లెటర్ కూడా ఇస్తాము, కంప్లైంట్ కూడా పెడతాము. మేము మొత్తం ప్లాట్ సైజ్ మాది మొత్తము 248 గజాలు, 34 1 41 60 లోపలికి క్రాస్ ఉంటుంది. నా బిట్టు కొంచెము 248 గజాలు నాది మొత్తం. అఫీషియల్గా గేటు లేదు, అసలు వాళ్ళకు ఎంట్రీ లేదు. వాళ్ళకి దీనిపై న్యాయపరంగా చూద్దాం మనం. గేట్ ఎంట్రీ అసలు మెయిన్ ఎంట్రీ లేదు వాళ్ళకి ఇక్కడ నుండి టోటల్గా సంబంధించి. దీనికి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి. న్యాయం కోసం మేము పోరాడుతున్నాం, దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం. కోనా కాలనీ అనే కాలనీలో 1981లో ఈ లేఅవుట్ అయింది. ఈ లేఅవుట్ సర్వే నెంబర్ వచ్చేసి 126/1. అయితే ఇక్కడ కొండపూరులకు సంబంధించి రెవెన్యూ ఉంటుంది, గట్కేసర్ సంబంధించిన రెవెన్యూ బార్డర్లో ఉంటుంది. ఈ లేఅవుట్ ఫస్ట్ అయింది 1981లో. తర్వాత కాలేజ్ వచ్చింది. వాళ్ళు ఇక్కడ బార్డర్లో ఉన్న ప్లాట్లు ప్లస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి, అంటే అంత పెద్ద యజమాన్యంతో మనం ఢీకోలేం సామాన్యులం కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలాసార్లు లేదు మీది ఎక్కడుంది, మీరు గవర్నమెంట్ సర్వేని పెట్టుకోరంటే, ఇప్పుడు లేఅవుట్ అయిన తర్వాత గవర్నమెంట్ సర్వేర్ వచ్చి సర్వే చేయడు. ఆ విషయం అందరికీ తెలిసి కావాలని చెప్పని బుకాయించి చాలా సంవత్సరాలుగా అట్లనే ఆపిండు. ఇప్పుడు సర్టిఫైడ్ సర్వేయర్తో ఇప్పుడు సర్వే చేయించినాము. సర్వే చేస్తే అతను కూడా ఈ రెవెన్యూ అదంతా బౌండరీస్ అని చూసిన తర్వాత చెప్పిండు, లేదు 100% ఆయన కబ్జా చేయడం జరిగింది, అది మొత్తం ఆటోకేట్లో రేపు ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు. వాళ్ళు మళ్ళీ నిన్న నుండి ఈ తంతు జరుగుతూ ఉంటే కాలేజీ వాళ్ళు కొంతమంది పెద్ద మనుషులతో మాట్లాడి, లేదు ఎంతో అంత డబ్బులు ఇస్తాము, ఇప్పుడు ఎందుకు, సరే కొంచెం మేము జరిగినట్టుంది అని ఇప్పుడు చెప్తున్నారు. దాదాపు 2017లో మేము ఈ ప్లాట్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అప్రోచ్ అయినా కానీ వాళ్ళు లేదు మీది లేదని చెప్పని బెదిరించడం జరిగింది. అట్లా మాదొక్కటిదే కాకుండా ఈ లాస్ట్లో ఉన్న బార్డర్ ప్లాట్లు మొత్తం కబ్జా పెట్టారు. అంటే ఇంత పెద్ద కాలేజ్ యజమాన్యము చదువులు చెప్పుకుంటూ పిల్లలకి ఇవి నేర్పిస్తురా లేకపోతే ఏం చేస్తురా అనేది నిజంగా ఆ తల్లిదండ్రులు కానీ ప్రజానీకం అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఇట్లా పెద్ద మనుషులు అని చెప్పని మామూలు వాళ్ళందరినీ ఇట్లా ఇబ్బంది పెట్టడము, కబ్జాలు చేయడము ఇది కరెక్ట్ కాదు. రేపు అది వచ్చిన తర్వాత మా ప్లాట్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. వాళ్ళు మాట్లాడడానికి వచ్చినా మాకు మంతనాలు అవసరం లేదు. మేము 17లో ప్లాట్ కొనుక్కున్నాం కాబట్టి మా ప్లాట్ మాకు కావాలి. ఇంకా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా వస్తే కూడా అందరితో పాటు కలిసి తప్పకుండా వాళ్ళ ప్లాట్లు ఇప్పించే విధంగా అందరూ ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.